నమస్కారం లలిత్ కుమార్ గారు. నమస్కారం సార్. అసలు గుళ్ళ దగ్గర దోపిడీ జరుగుతుంది, అక్రమాలు జరుగుతున్నాయి, లైంగిక వేధింపులు జరుగుతున్నాయి, ఇలా రకరకాలు వస్తున్నాయి. వీటన్నిటిని అరికట్టాలి కదా. అరికట్టాల్సిన బాధ్యత ఇప్పుడు వాళ్ళు ప్రశ్న వేశారు. కొన్ని చోట్ల జరుగుతున్నాయేమో అవి ఫైండ్ అవుట్ చేసి ఒకవేళ జరుగుతుంటే వాటిని సంస్కరించాల్సిన బాధ్యత మీలాంటి వ్యక్తుల మీద ఉంటుంది కదా. 100% మేము దాన్ని బాధ్యతగా భావిస్తున్నామండి. ఆ బాధ్యత కోసమని మేము యుద్ధం కూడా చేస్తూ ఉన్నాము. అందులో మొట్టమొదటిది ఏంటంటే దేవాలయాల్లో దోపిడీ. దేవాలయాల దోపిడీ ఎవరు చేస్తున్నాడు? అర్చకుడు చేస్తున్నాడా? అర్చకుడికి మీరు గుడికి వెళ్తే మొత్తం మీరు చెప్పులు కొనుక్కునేటప్పుడు చెప్పులు పెట్టే దగ్గర టోకెన్ కొంటారు. బైక్ పార్కింగ్కి టోకెన్ తీసుకోవాల్సిందే. లోపలికి వచ్చాక అర్చనకి, అభిషేకానికి, లేకపోతే టెంకాయ కొడటానికి అన్నిటికీ డబ్బులు కట్టాల్సిందే. అర్చన, అష్టోత్తరము, అభిషేకం ఏది కావాలన్నా టికెట్ కొనాల్సిందే. బయటకు వచ్చాక ప్రసాదం కొనుక్కోవాలంటే కూడా మీరు టికెట్ కొనుక్కోవాల్సిందే. ఎవరు దోపిడీ చేస్తున్నారు ఈ వ్యవస్థని? ప్రభుత్వాలు దోపిడీ చేస్తున్నాయి సార్. ప్రభుత్వాలను అడగాలి. వీళ్ళందరూ వచ్చి హిందువులను అడగటం, లేకపోతే బ్రాహ్మణుల దగ్గరికి వచ్చేసి దోచేస్తున్నారంటే కాదు. అంతా అయిపోయి ఒక హిందువుగా నేను అన్ని టిక్కెట్లు కొనుక్కొని అన్ని ట్యాక్స్లు కట్టేసిన తర్వాత నా జేబులో 10 పరకో మిగిలితే, లేదు 1000 2000 మిగిలితే నాకు నచ్చినట్టు అభిషేకం అర్చన చేశారు కాబట్టి నేను మెచ్చి అర్చక స్వామికి ఒక 100 రూపాయలు 1000 రూపాయలు వేద్దామని నేను అనుకుంటే తిక్కుమాల సంత బోర్డులు పెట్టారు దేవాలయాల్లో. కానుకలు హుండీలో మాత్రమే వేయాలి, ప్లేట్లో వేయకూడదు అని చెప్పేసి. ఏమండి, అర్చకుడు గొంతు చించుకుని అరుస్తూ ఉంటే ఉదయం నుంచి సాయంత్రం దాకా మీరిచ్చే అరాకొరా జీతాలతో బ్రతుకుతున్న వాడికి నేను నచ్చిన డబ్బులు, నేను మెచ్చి నాకు నచ్చినంత నేను డబ్బులు ఇస్తుంటే అది నేను ట్యాక్స్ కట్టేసుకున్న డబ్బులు నా ఇష్టం. ఆయన ప్లేట్లో కాకపోతే తీసుకొని లేట్లో వేసుకుంటా. నువ్వు ఎందుకు నన్ను అడ్డుకుంటున్నావు? నువ్వు ఎందుకు అర్చకుడిని తీసుకునేవట్లా? ఒకవేళ ఇష్టపూర్వకంగా నేను అర్చకుడికి వేస్తే కూడా మళ్ళీ ఆ డబ్బులన్నీ తీసుకుని అక్కడ ఒక చెంచా ఉంటాడు, వాడు తీసి మొత్తం హుండీలోకి దోస్తాడు. అరే, నా డబ్బుల మీద నీ పెత్తనం ఏంటి? దోపిడీకి గురవుతుంది. ధర్మం పేరుతో దోపిడీ చేయట్లేదు సార్. దోపిడీకి గురవుతుంది హిందువులు, దోపిడీకి గురవుతుంది అర్చకులు. ఇదే పని నువ్వు చర్చిలోకి, మసీదులోకి వెళ్ళి పెడతావా? ఎందుకంటే చర్చిలో పాస్టర్కి కూడా నువ్వు జీతం ఇస్తున్నావు, మసీదులో ముల్లాకి, ఇమాంకి, మౌజాన్లకి వెళ్ళి అందరికీ జీతాలు ఇస్తున్నావు. అక్కడ కూడా కానుకలు పెట్టు. ఇక్కడ అర్చకుడికి విదేశీ నిధులు రావట్లేదు, కానీ వాళ్ళకి విదేశీ నిధులు వస్తున్నాయి, అయినా నువ్వు జీతాలు ఇస్తున్నావు. నువ్వు జీతాలు తీసుకునేటప్పుడు అక్కడ బోర్డు పెట్టి దశంభాగాలు పాస్టర్కి ఎన్నిక లేదు, దశంభాగాలు హుండీలో వేయండి, లేకపోతే మీకు జకాత్ సొమ్ము ఏదైతే ఉంటుందో అది మసీదులో వేయటానికి లేదు, మౌజాన్కో ఇమాంకో, మీరు హుండీలో వేయండి అని వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేస్తారా? చేయరండి. ఇక రెండోది దోపిడీ గురించి ఇంకో మాట అన్నారు. వీళ్ళందరూ దోపిడీ చేస్తూ ఉంటున్నారు అని చెప్పేసి. ఎవరు దోపిడీ చేయమని చెప్పారు? హిందూ గ్రంథాలు ఎక్కడైనా సరే దేవాలయంలో కానుకలు వెయ్యండి అని ఉందా? లేదు. మా వ్యవస్థ సవ్యంగా నడవటం కోసం మేము ఇస్తున్నాం. మేము ఇచ్చేదాన్ని ఎక్స్ప్లాయిట్ చేసి దాన్ని 10 times దోచుకుంటుంది ఈ దేవాదాయ శాఖ. ప్రాబ్లం శాఖలో ఉంది. వీలైతే ఆ శాఖను రద్దు చేయాలి. నెక్స్ట్ ఇక మనుషులు చేసే తప్పులు కొన్ని చోట్ల పూజల పేరుతోటో కొంతమంది తప్పుడు విధానాలతో తీసుకుంటున్నారు. అన్ని చోట్ల ఉంటుందండి ఆ వ్యవస్థ. ఇప్పుడు ఈ నాస్తికుడు ఎవడైతే నిన్న మొన్నటిదాకా అయ్యప్ప స్వామి గురించి అడ్డగోలుగా మాట్లాడిన దరిద్రుడు ఉన్నాడో వాడు కూడా అంటూ ఉన్నాడు, దేవాలయాల్లో దోచేస్తున్నారు, శిలాలు దోచుకుంటున్నారు, అందుకే మీరందరూ మతాన్ని విడిచిపెట్టేసి సైన్స్ వైపు రండి అంటున్నారు. ఒరే నీ సన్నాసి, నువ్వు సైన్స్ అని చెప్పుకుంటున్న ఏదైతే ఉందో ఆ డాక్టర్లు, సైంటిస్టులు వీళ్ళందరూ ఈ దేశపు సీక్రెట్లు విదేశాలకు అమ్ముకుని డబ్బులు పోసుకోవట్లేదు కొంతమంది? అలా దొరికిన సైంటిస్టులు లేరా? అలాగే డాక్టర్లు ట్రీట్మెంట్ పేరుతోటి ప్రాణం పోయటం అనేది చాలా గొప్ప సేవ. డాక్టర్ని దైవంలో చూస్తారు. మరి అలాంటి దైవంగా చూడబడే డాక్టర్లు కూడా 10 రూపాయలతో అయిపోదానికి కూడా 1000 రూపాయల టెస్టులు రాసి దోచుకోవట్లేదా? మత్తు మంది ఇచ్చి ఆపరేషన్ చేయడానికి లేకపోతే ట్రీట్మెంట్కు చేస్తున్న వాళ్ళని అత్యాచారాలు చేసిన డాక్టర్లు లేరా? ఉంటారు. వ్యవస్థలో అన్ని చోట్ల ఎలాంటి వ్యవస్థలో అయినా సరే ఎక్స్‌ప్లాయిటర్స్, దొంగలు, నీచులు ఉంటారు. అంత మాత్రాన మొత్తం డాక్టర్లందరినీ తప్పనలేం. డాక్టర్లలో కూడా సేవ చేస్తున్న దేవుళ్ళు ఉన్నారు. సైంటిస్టుల్లో కూడా ప్రపంచానికి భారతదేశపు యొక్క ఘనతను చాటిన మేధావులు, గొప్పవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ విషయంలో మేము మతాన్ని కూడా చూడమండి. అబ్దుల్ కలాం గారు ఉన్నారు. ఈరోజు ఆయన ఏ మతం మాకు సంబంధం లేదు. నా దృష్టిలో అబ్దుల్ కలాం గారు అంటే ఒక దైవాంశ సంభూతుడే. దేవాలయాలు వ్యాపార కేంద్రాలుగా ఈ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు. మరి దాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలి కదా. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం. కథ మీరు అంటున్నారు కదా, ఈలో భక్తుడికి విశ్వాసం పోవచ్చు, నీరసం రావచ్చు అని చెప్పేసి అంటున్నారు కదా. పొయ్యేవాడికి పోతుందండి. అంత అల్ప విశ్వాసంతో ఉన్నవాడిని, లేకపోతే సామెత ఉంది కదా, తుమ్మితే ఊడెముక్కుని అంతకాలం పట్టుకోలేం. ఇక్కడ ఒకటి మాత్రం క్లారిటీ ఏంటి అంటే, దేవుడు అంటే ఎవరు అనేది చాలా మందికి అడిగితే ఎవరైనా ఒక ప్రశ్న చెప్తారు. ప్రతివాడు ఏదో కోన్కిస్క గొట్టంగడి పేరు చెప్తారు, వీడే దేవుడు అని చెప్పేసి. కానీ దేవుడు అంటే ఏమిటి అని అడిగితే సనాతన ధర్మం మాత్రమే చెప్పగలదు ఆ ప్రశ్నకి సమాధానం. అలాంటి దేవుడు లేకపోతే భగవంతుడు ఎవరైతే ఉన్నారో ఆయన జరిగే ప్రతి దాన్ని
చూస్తూనే ఉంటారు, సర్వసాక్షి. దేన్ని ఆయన అడ్డుకునే ప్రయత్నం చేయడు. ఎందుకంటే మనుషులు ఎలా ఉంటారు, ఏ ఏ కాలాన్ని బట్టి, ఏ ఏ యుగాన్ని బట్టి ఎంతెంత దిగజారిపోతారు అన్నీ ఆయనకి తెలుసు. కానీ చివరి దాకా వచ్చిన తర్వాత కూడా ఎవరైతే ఆ స్థాయికి దిగజారిపోకుండా పూర్తిగా ఈ భక్తి మార్గంలో ఉంటారో వాళ్ళు ఆయన్ని చేరుకుంటారు. క్లియర్. కాబట్టి భగవంతుడికి అరే వాడు మతం మారిపోతే నాకు నష్టం, లేకపోతే వాడు దేవుడిని పూజ చేయకపోతే నాకు నష్టం అని అనుకునేంత చిల్లర దేవుళ్ళు హిందుత్వంలో ఎవరు లేరు సార్. ఆ బ్యాచ్ వేరే ఉన్నారు. నన్ను పూజ చేయకపోతే నీకు నరకంలోకి వేస్తాను, లేకపోతే నన్ను ప్రార్థించకపోతే నిన్ను తొక్కేస్తాను నొక్కేస్తాననే బేవర్స్ గాళ్ళు వేరే ఉంటారు. నమ్మకాన్ని ఈ డబ్బుతో ముడిపెట్టడం అనేది వ్యాపారం. అది చెప్తున్నాను సార్, అన్ని చోట్ల ఉంటుంది ఆ దోపిడీ అనేది. ఒక మతంలోనే ఏదైనా తప్పే కదా, అది ఏ మతంలో అయినా తప్పే. ఇన్ఫాక్ట్ మతంలో కాదు సార్, ప్రతి దానిలో ఉంటుంది. ఇందాక చెప్పే కదా, నాస్తికులు అంటారు వాడు ఏ మతం లేదు అని చెప్పేసి అంటాడు. వాళ్ళు నాస్తికులు ఎంతమంది దగ్గర దోచుకోవట్లేదు సార్. ప్రతి చోట దోపిడీ ఉంటుంది. అది బలమైనోడు బలం తక్కువ ఉన్నోడి మీద చేసే ప్రక్రియ. రైట్. దానికి మతమో లేకపోతే దేవుడు ఏది కారణం కాదు. అలా అని చెప్పి దేవుడు, నేను ఇంటర్వ్యూలో చూసా ఒక నాస్తికుడిది, వాడు ఏమంటున్నాడు, నిజంగా దేవుడే అక్కడ ఉంటే ఇక్కడ ఉంటే వాడు అట్లా ఎందుకున్నాడు వీడు ఇట్లా ఎందుకున్నాడు అని. దేవుడు అన్ని చోట్ల ఉంటాడు. దేవుడు ఉన్నంత మాత్రం దేవుడు అన్నీ కల్పించుకుని చేస్తాడని కాదు. అన్నీ కల్పించుకుని దేవుడే చేయించే కాడికైతే మనుషులకి విచక్షణ అనేది ఒకటి పెడతాం ఎందుకు సార్? మనుషులకి కర్మ అనేది ఒకటి ఎందుకు పెడుతున్నాడు? అందరినీ కోటీశ్వర్లుగా పుట్టొచ్చుగా, అందరూ అంబానీలు అవ్వచ్చుగా, అడుగు తినే వాళ్ళు ఎందుకు పుడుతున్నారు? అందరూ చిరంజీవి బాలకృష్ణలాగా అవ్వచ్చుగా, కొంతమంది చిల్లరగా ఎందుకు మిగిలిపోతున్నారు? అందరూ సమంతలు తమన్నాలే ఉంటారుగా, అందవికారంగా ఎందుకు పుడుతున్నారు? ఎవరు చేసుకున్న కర్మకి ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తారు. ఆ కర్మ సిద్ధాంతాన్ని సనాతన ధర్మంలో మేము నమ్ముతూ ఉంటాం. ఓకే, ఈ నాస్తికులు కూడా ఒక కర్మలో భాగమా? అంతే. ఓకే, మేము సింపుల్గా చెప్తున్నాం సార్. ఇందాక చెప్పే కదా, మనం భూమి మీద వచ్చేటప్పుడు చాలా వాటిని ఎంచుకుని వచ్చిన తర్వాత చాలా మందిని ఎంచుకుంటాం. ఉదాహరణకి భార్యని కావచ్చు, మిత్రుల్ని కావచ్చు, లేకపోతే మనం చదువుకునే చదువు కావచ్చు, మనం చేసే ఉద్యోగం కావచ్చు, ఇవన్నీ మనం ఎంచుకుని చేసుకుంటాం. కానీ కొన్ని ఉంటాయి మనం ఎంచుకోవటానికి ఆప్షన్ ఉండదు, వీ హ్యావ్ టు యాక్సెప్ట్ అంతే. అందులో ఒకటి తల్లిదండ్రుల్ని. ఈ తల్లిదండ్రులకే పుట్టాలి, ఇంత డబ్బున్న వాళ్ళకే పుట్టాలి అని మనం కోరుకోం. అలాగే ఈ మట్టి మీదే పుట్టాలి, ఈ దేశంలోనే పుట్టాలి అని మనం కోరుకోం. అలాగే ఈ మతంలోనే పుట్టాలి, ఈ కులంలోనే పుట్టాలి అనేది కూడా మనం కోరుకోం. అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. అలాగే ఇప్పుడు నాస్తికులు కూడా భగవంతుడి సృష్టిలో వాళ్ళ పుట్టికి కూడా ఒక ప్రయోజనం ఉండొచ్చు. అలాంటి యాక్సెప్టెన్సీ ఉండేది ఒక సనాతన ధర్మంలోనే. అయోగ్య పురుషో నాస్తి అని చెప్తుంది. అంటే ఎవ్వడు పనికిమాలిన వాడు ఈ ప్రపంచంలో ఉండడు, ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రయోజనం ఉంటుంది. ఈ నాస్తికులు అనేవాళ్ళు లేకపోతే నిజంగానే మతం పేరుతో దోపిడీ చేసేవాళ్ళు కొంతమంది పెట్టరైపోవచ్చు. అలాంటి వాళ్ళని ప్రశ్నించడం కోసం వీళ్ళ పర్పస్ అయ్యి ఉండొచ్చు. నేను ఇంత పాజిటివ్గా వాళ్ళ గురించి తీసుకోగలుగుతా, కానీ వాళ్ళు ఇలా పాజిటివ్గా ఆలోచిస్తారా? లేదు. అందరినీ ఒకే ఘాటిని కట్టేసి అసలు మతం అంటేనే దోపిడీ అని మాట్లాడుతున్నారు. దాన్ని నేను ఇప్పుడు మూర్ఖత్వం అనాలా అనొద్దా? ఓకే. ఎందుకంటే సైన్స్లో కూడా ఇందాక చెప్పాను, మంచి చేసేవాళ్ళు ఉన్నారు, దాన్ని వాడుకుని కూడా చెడు చేసేవాళ్ళు ఉన్నారు. అలా అని చెప్పి మొత్తం వ్యవస్థను తప్పట్లేం కదా. ఇక్కడ కూడా అంతే.